కథను నిర్వహించాల్సిందిగా బొమ్మకుమురళి గారు ఒక ఆలోచన చేశారు. జీవితమే అణువణువు యుద్ధరంగమైనప్పుడు జీవించడానికి తప్పదు పోరాటం అంటూ తనను తానే ఖండించుకొని మండించుకొని తనను తానే చెక్కుకొని ఒక శిల్పిగా మారినటువంటి ఒక మగువ, అడ్వకేట్గా, సైకాలజిస్ట్గా, లేడీ డిటెక్టివ్గా ఇలా బహుముఖీనంగా ప్రజ్ఞను సాధించినటువంటి ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ విశిష్టమైనటువంటి వేదికకు అధ్యక్షురాలుగా వహించి కార్యక్రమ నిర్వహణ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ బ్రో. నీకు ఇచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ పోగొడేసా బ్రో. థ్యాంక్ యూ. ఈ విశిష్టమైన కార్యక్రమానికి వశిష్ఠుడు వంటి వ్యక్తి కావాలి కదా. మానవతకు నిదర్శనం, మంచితనానికి ఆదర్శం. మనందరికీ ఒక రాజకీయవేత్తగానే కాక మనలో అందరిగా శ్రేయోభిలాషిగా మన మీద ప్రేమతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి మాన్యం మంత్రి గారు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడంపై, కార్యక్రమానికి చూస్తే నాకు నచ్చట్లే పట్టుకోండి, ఈ కార్యక్రమానికి రావడమే చాలా సక్సెస్ గా అనిపిస్తుంది. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది బ్రో అదేదో ఒక్కసారి నెక్స్ట్ ఏదో అంట అదే లేదు. గద్దర్ గారి గారాల పుత్రిక వెన్నెలక్క గారు, స్వాగతం, సుస్వాగతం. లెజెండరీ కొరియోగ్రాఫర్, దాదాపుగా ఒక 30 సంవత్సరాల ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా డిఫరెంట్ మూవీస్కి చేశారు. అక్క సుచిత్ర చంద్రబోస్ గారికి స్వాగతం, సుస్వాగతం. వెన్నెలక్కకు ఈ గద్దరన్న గారాల కూతురు అండ్ వెరీ డైనమిక్ లీడర్ వెన్నెలక్క గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ఫంక్షన్ని బాగా మోటివేట్ చేసి ఉత్సాహంగా మనల్ని ఈ పాటల ఫంక్షన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి వచ్చిన మన హీరో, మీ అందరి హీరో అద్దంకి దయాకర్ గారికి స్వాగతం. అన్న బెల్లన్న తోడుగా ఉంటూ ఈ మూవీ జర్నీలో ఎన్నో రకాలుగా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు నడిపించే విధంగా నన్ను హెల్ప్ చేశారు. అన్నకు ఈరోజే అనుకుంటా కార్పొరేట్ చైర్మన్గా వచ్చారు. స్వాగతం, సుస్వాగతం అన్న. రాజు వస్తాయన్న అన్న, స్వాగతం, సుస్వాగతం. దీంతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ ఈ ఆడియో ఫంక్షన్ వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రోగ్రామ్ని మనం ముందుకు పోయే లోపల ఒక ఏవీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వీ కెన్ గో ఫర్దర్. ఓకేనా? నౌ దిస్ ఆడియో ఫంక్షన్ని ప్రిసైడ్ చేయవలసిందిగా దుర్గా గారిని కోరుతున్నాను. దుర్గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, బొమ్మకు క్రియేషన్స్. థ్యాంక్ యూ అన్న. ఏవి వచ్చే లోపల మురళన్న గురించి ఒక 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో చూపు ఉండి అంటే కళ్ళుంటాయి, చూపు ఉండదు, చెవులుంటాయి, వినపడవు, నోరుంటుంది, నిజాలు మాట్లాడరు. కానీ ప్రజల కోసం పంచేంద్రియాలను సరిగ్గా పనిచేయిస్తున్న మన డాక్టర్ బొమ్మకుమురళి గారు ఈ పంచేంద్రియాలని కీలకంగా సబ్జెక్ట్గా తీసుకుని డిఎన్ఏ ఏ విధంగా భారత ప్రజల్ని వెనక్కి తీసుకెళ్ళింది మాట్లాడనీయకుండా, అంటే నిజాలు తెలిసిన వ్యక్తులు కూడా సొసైటీలో బయటకు వచ్చి ఏం జరుగుతుంది అని నిర్భయంగా చెప్పలేని పరిస్థితుల్లో జర్నీ ఆఫ్ బొమ్మకు క్రియేషన్స్. సామాజిక పరిశోధకుడిగా, వ్యాపారవేత్తగా కొనసాగుతున్న ఒక వ్యక్తి ఆలోచన సినిమా అనే 3 అక్షరాల పదంపై నిలిచింది. ఆ పదం నిలువనీయకుండా చేసి నిదురుని దూరం చేసింది. తానర్థం చేసుకున్న సామాజిక పోకడలను, తన చుట్టూ జరుగుతున్న సామాజిక విధ్వంసాలను వెండితెర మీద చూపాలన్న సంకల్పం మెదడును తొలిచేస్తుంటే
అందులోంచి బలంగా మొలకెత్తిన అంకురమే ఈ బొమ్మకు క్రియేషన్స్. ఈ బ్యానర్ నుంచి తొట్టతొలిగా ఊపిరి పోసుకున్నదే శరణం గచ్చామి సినిమా. ఈ సినిమా తెలుగు చిత్రసీమ యావత్తును తన వైపుకు తిరిగి చూసేలా చేసింది. ఈ సినిమా సామాజిక పరిశోధకులను, సాంకేతిక పరిశోధకులను విపరీతంగా ఆలోచింపజేసింది. ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని వెల్లువలా ఉరికించిన ఉప్పిన పేరే దర్శక నిర్మాత బొమ్మకు మురళి. ఏ విషయాన్నైనా సినిమా ద్వారా బలంగా చెప్పొచ్చని విశ్వసించిన మురళి మరిన్ని మంచి సినిమాలు తన బ్యానర్లో తీయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంలో నుంచి పురుడు పోసుకున్నదే బొమ్మకు ఫిల్మ్ స్టూడియోస్. తాను తీసిన సినిమాల షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్స్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏకంగా అత్యంత ఆధునిక రికార్డింగ్, DI 5.1 ఎడిటింగ్, డబ్బింగ్ సూట్స్, థియేటర్లు ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ మహానగరం బోడుప్పల్లో ఈ స్టూడియో నిర్మితమై పలు సినిమా పనులు విజయవంతంగా చేస్తున్నారు. శరణం గచ్చామి సినిమా తర్వాత ఇట్లు అమ్మ 130 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరో 2 సినిమాలు పూర్తి కాబోతున్నాయి. అందులో ఒకటి మన ముందుకు రాబోతున్న ఇండియా ఫైల్స్ సినిమా. ఈ సినిమా కూడా మొత్తం బొమ్మకు స్టూడియోస్లోనే పూర్తి చేసుకుంది. తెలుగు సినిమా పరిశ్రమలోనే ఎంతో మంది దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఈ స్టూడియోని సందర్శించి మెస్మరైజ్ అయ్యారు. ఈ వేడుక జరుపుకుంటున్న ఇండియా ఫైల్స్ చిత్ర నిర్మాణానికి ముందు ఈ కథని ఎంతో మంది మేధావులకు వినిపించారు. అందులో మొదట నటి రేవతి గారికి చెప్పారు. తర్వాత దర్శకులు పా రంజిత్ గారికి, రామ్ గోపాల్ వర్మ గారికి వినిపించారు. వారి అభిప్రాయాలు తీసుకున్న తరువాత ఈ సినిమా కథానాయకుడుగా అద్దంకి దయాకర్ గారు అయితే బావుంటుందని అతనికి కథ చెప్పారు. కథ బాగా నచ్చడంతో ప్రజా గాయకుడు గద్దర్ గారి సహకారంతో ఈ కథను ఫైనలైజ్ చేశారు. అద్దంకి దయాకర్ కథానాయకుడుగా ఇంద్రజ, సుమన్, సుబలేఖ సుధాకర్, గద్దర్, మకరంద్ దేశపాండే, సితారా, రవి ప్రకాష్ లాంటి సీనియర్ నటులతో ఈ సినిమా పూర్తి చేశారు. ఈ సినిమాకు సంగీతం ప్రాణం కాబట్టి కీరవాణి గారిని సంగీతం అందించవలసిందిగా కోరారు. ఈ సినిమా కథ నచ్చి కీరవాణి గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇందులోని ప్రతి పాటకు ఆయన జీవం పోశారు. ముఖ్యంగా ఈ సినిమా రికార్డింగ్ నా భూతో నా భవిష్యతి. ఇండియా ఫైల్ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో మీకు క్షుణ్ణంగా చెప్పాలి. మనిషి పంచేంద్రియాల ద్వారా అనుక్షణం సైకలాజికల్గా ఇన్ఫ్లుయెన్స్ అయి జీవితాన్ని కొనసాగిస్తూ కల్చరల్ డిఎన్ఏని నిర్మించుకుంటాడు. 10,000 సంవత్సరాలుగా ఇలా నిర్మించబడిన సమాజాన్ని రాజ్యాంగం కల్చరల్ డిఎన్ఏతో భావితరాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలియజేసే సినిమా ఇండియా ఫైల్స్ త్వరలో మీ ముందుకు రాబోతుంది. జై హింద్. మిమ్మల్ని చూసిన తర్వాతే తెలిసింది నింగి కూడా నేలవైపు తొంగి చూస్తుందని, శిఖరం సైకత రేణువుతో కరచాలనం చేస్తుందని, ఒక మహావృక్షం ఒక చిన్న మొక్కను పలకరిస్తుందని, ఒక మహాసముద్రం చిన్న సరస్సును చేరదీస్తుందని మిమ్మల్ని కలిసిన తర్వాతే తెలిసింది. ఆకాశమంత ఎదిగిన మీరు నాలాంటి వర్ధమాన దర్శక నిర్మాతకు స్నేహ హస్తాన్ని అందించి నూతనంగా ఎదుగుతున్న మా బొమ్మకు క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఇండియా ఫైల్స్ చిత్రానికి సంగీతాన్ని అందించి చరిత్రలో చిరంతనంగా మిగిలిపోయే ఆణిముత్యాల్లాంటి పాటలను అందించారు. మీ సంగీతానికి ప్రపంచం జయ జయధ్వానాలు పలుకుతుంటే మీరు మాత్రం చిరునవ్వులొలికిస్తూ సప్తస్వరాల తటాకాల్లో ఈదులాడే పసిపిల్లాడిలా ఆడుకుంటారు. ఇండియా ఫైల్స్ సినిమాలో తిరిగి చూడు పాట మా సినిమా స్థాయిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళింది. బానిసలారా లెండిరా పాట జనాన్ని నిరంతరం జాగృతపరుస్తూనే ఉంటుంది. మీరు ఇండియా ఫైల్స్ సినిమాకు పనిచేయడం మా అదృష్టం. ఎంత బిజీలో ఉన్నా ఏ క్షణాన్నైనా స్పందించే మీ అంకిత భావం మా ఇండియా ఫైల్స్ సినిమాకు గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాం. సినిమా అంటే చిన్నది పెద్దది ఉండదని నమ్మిన నిలువెత్తు మీ సంస్కారానికి, జగమెత్తు ఆస్కారానికి, మా హృదయాలను ఓలలాడించే కీరవాణి రాగానికి చేతులు జోడించి వినమ్రంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. పదానికి పదనిసలు పలికించే సంగీతం ఓ వరం, పదానికి ప్రాణాలు పల్లవించే సాహిత్యం అమరం, అది మన కీరవాణి రాగం. ఇట్లు మీ బొమ్మకు మురళి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, కీరవాణి సార్ని, దయాకర్ అన్నని, సుచిత్ర అక్కని, గద్దరన్న గారికి డాక్టర్ వెన్నెలక్కని, సుమన్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. కీరవాణి సార్. థ్యాంక్ యూ సార్.
అన్న. మళ్ళీ బెల్ల నాయక్ బ్రో. మళ్ళీ గారు ఒక్కసారి అక్కడికి రండి. విష్ణు సాంగ్స్ రెడీ చేయి. చాలా హ్యాండ్సమ్ పర్సన్, అందంగా ఉంటారు. చాలా సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరితో వర్క్ చేశారు కదా. ఇప్పుడు పాత హీరోయిన్స్ అందరిలో ఎవరైనా ఎక్కువ గుర్తొచ్చే హీరోయిన్ ఎవరి పేరైనా చెప్పరా? ఎక్కువగా వచ్చేసింది విజయశాంతి గారు, భానుప్రియ గారు. ఏంటంటే బాడీ కెమిస్ట్రీ, అండర్స్టాండింగ్, ఎటువంటి ఈగో లేకుండా, యాటిట్యూడ్ లేకుండా చేస్తున్న సినిమాలు కూడా వస్తాయి. ఇంకా రిపీట్ చేయడం. మిమ్మల్ని ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ అని పిలుస్తారు ఇండస్ట్రీలో. అది నిజం అబద్ధం అనుకున్నా కానీ మీరు మాతో వర్క్ చేశాక నిజంగా మీరు ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అండ్ డైరెక్టర్ కి కూడా ఎటువంటి ఆర్డర్స్ వేయకుండా వాళ్ళు ఎలా చెప్తే అలా చేశారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ మిమ్మల్ని అడగకపోతే మీ ఫ్యాన్స్ ఇవంతా ఫీల్ అవుతారు. అడగకపోతే వాళ్ళు మీరు ఇప్పుడు రాజకీయాలు సినిమాలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇప్పుడున్న సినిమా చూసిన తర్వాత బాగా పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ మీ ఇంటి ముందు క్యూ కట్టి మాకు కూడా డైట్లు ఇవ్వండి అని అడిగితే మీరేం చెప్తారు? సినిమాలు వదిలేస్తారా, రాజకీయాలు వదిలేస్తారా? మీరు రాజకీయాలే చేస్తా, కాకపోతే సినిమా కొరకు మీరందరూ అడిగింది కాబట్టి నేర్చుకొని చేయాల్సి వచ్చింది. తర్వాత పెద్దలు వెంకరెడ్డి గారితో పాటు మా ముఖ్యమంత్రి గారితో కలిసి చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి కాబట్టి ఎక్కువ రాజకీయాలే చేస్తా. కానీ ఈ టీం అంతా నన్ను ర్యాక్ చేసింది. మొత్తం వీళ్ళంతా సోమపూరి గారు వీళ్ళంతా కూడా మొదట్లో నాతో ఆడుకున్నందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. యాక్చువల్లీ ఒరిజినల్ హీరో ఇక్కడ ఒక నిజం చెప్పాలి ఏంటంటే దయాకర్ అన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్. 30 years ఇండస్ట్రీ కాదు, 2 years లో సినిమా చేసినప్పుడు ఏ సీన్ ఎప్పుడు చెప్పినా బట్టి వచ్చి చదివి పడేసేవాళ్ళు. చాలా బాగా యాక్ట్ చేశారన్న. పొలిటికల్ ప్లేస్ కాదు, మీరు ఓపెన్ గా మాట్లాడచ్చు. హీరో కమలకి చెప్పిన హీరోయిన్ బస్సులో ఉన్న అమ్మాయి సామా యాక్టింగ్ బాగుంది. పెద్ద ఎవరెస్ట్ ని ఆల్రెడీ చేరుకున్నారు. ఇంకేదైనా కోరిక మిగిలి ఉందా? ఇప్పుడే కీరవాణి గారు చెప్పిన వార్త, అందరూ కొత్త వాళ్ళతో ఉన్న ఒక సినిమా ఏదన్నా నిర్మిస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం సార్ వాళ్ళకి సంగీత దర్శకత్వం
దగ్గరుండి వాళ్ళని గైడ్ చేస్తూ హెల్ప్ చేస్తారని చెప్తున్నారు. నమస్కారం. లిరికల్ సాంగ్ #1 రిలీజ్. ఇండస్ట్రీ అనేది అంత పవర్ఫుల్ అనేది ప్రతి మనిషికి ఇన్ఫ్లుయెన్స్ చేసేది. అయితే ఈ ఇండియా ఫైల్స్ మూవీని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాము అనే ఒక పాయింట్లోకి పోతున్నప్పుడు గద్దరన్న గారి యొక్క ఆలోచన దీంట్లో సీడ్ పడింది. కల్చరల్ ఇన్వేషన్ మన దేశంలో ఎన్ని వేల కులాలు, లక్షల ఆచారాలు, కోట్ల దేవుళ్ళ అనేది వచ్చేది. అయితే మనిషికి రిలీజన్, కల్చర్, కస్టమ్, దేవుడు అనే ఒక ఇన్ఫ్లుయెన్సబుల్ ఎన్వైరన్మెంట్ లో మనం ఎలా ఉన్నాము, అది ఎలా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది అవసరమా, వేరే జీవరాశులకు అలాంటి అవసరాలు అలాంటి ఎన్వైరన్మెంట్ లేదు. అంటే మనిషి ఏదో ప్రాబ్లంలో ఉన్నది అంటే మనిషిని ఆర్డర్లో పెట్టడానికి మనం కాలక్రమేణా ముందుకు తీసుకొని వస్తున్న ఒక వ్యవస్థనే అది కల్చరల్ కస్టమ్స్, ట్రెడిషన్స్ రూపంలో వచ్చాయి. గద్దరన్న అంటుండేవాడు సాంస్కృతిక విప్లవం, కల్చరల్ ఇన్వేషన్, ఒక రిలీజన్ కానీ, ఒక గాడ్ కానీ, ఒక కస్టమ్ ట్రెడిషన్స్ కానీ ఉండాలి అని అనిపిస్తుంది. దీని కాలక్రమేణా దీన్ని మనం వంట పెట్టుకుంటూ పోతున్నాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ మన ముందర ఒక పులిని చూసినాం అనుకోండి, మనం ఏం చేస్తాం? రన్ అవే చేస్తాం, పారిపోతూ ఉంటాం. అంటే ఇది మనకు ఎప్పుడు మన జీవితంలో దాంతో ఫైటింగ్ చేయలేము, దాంతో పరిచయం ఉండదు, అయినా కానీ దాన్ని చూడగానే పారిపోతుంటాం. ఈ పారిపోయే ఒక పర్టికులర్ థింగ్ని మనం ఎలా అనుభవంలోకి వచ్చాము అంటే ఒక హ్యూమానిటీ ఏరాలో, అంటే ఒక 10,000 సంవత్సరాల కాలంలో మనం పులులతోటి యుద్ధాలు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి అన్నట్టు. అది చూడంగానే మన పంచేంద్రియాల నుంచి అది ఐడెంటిఫై చేయగానే అది పులి అనగానే ఒక హార్మోన్ క్రియేట్ చేస్తుంది. ఆ హార్మోన్ ప్రకారంగా మనం ఏం చేస్తాం? రన్ అవే చేస్తాం, ఒక యాక్షన్ ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా పంచేంద్రియాల ద్వారా ప్రతి ఈవెంట్ మనల్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఇది సాంస్కృతిక విప్లవాలు అంటే మనల్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి గద్దరన్న చెప్పిన ఒక వ్యవస్థ, అది సాంస్కృతిక విప్లవాలు. అంటే మన పాటల రూపంలో, వ్యవహార రూపంలో, పరిస్థితి రూపంలో అన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అన్నట్టు. ఇది కల్చరల్ ఇన్వేషన్ మనం ఎక్కడి నుంచి వచ్చేది అని అంటే ఒక ఆరుడు అనే ఒక వ్యవస్థ నుంచి తీసుకొని వచ్చారు. అంటే ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతూ పోతూ ఉన్నది. ఈ క్యారీ ఫార్వర్డ్ అవుతూ పోతున్నప్పుడు ఒకటి ఫామ్ అవుతుంది. దాన్నే మన సినిమాలో గద్దరన్న ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ వర్డ్, అది ఏంటిది అని అంటే కల్చరల్ డిఎన్ఏ. మన డిఎన్ఏలో ప్రతి అంశం 10,000 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మన డిఎన్ఏలో ఉంటుంది. దాని ఆధారంగానే మనము ఆపరేట్ చేయబడుతున్నాము. దానిని ఎప్పుడైతే మనము ఇంటాక్ట్ చేయాలి అని అంటే దానికి మీడియం గాడ్, రిలీజన్, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, అది మన డిఎన్ఏలో ఉంటుంది కాబట్టి దాన్ని ఆపరేట్ చేయాలి. అయితే బిఫోర్ కాన్స్టిట్యూషన్కి ఎలాంటి జరిగాయి, ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషన్కి ఎలాంటి జరిగాయి ఒక ఉమెన్ వ్యవస్థలో చూస్తే ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషన్ అనేది అది మనల్ని, మన డిఎన్ఏని రీరైట్ చేస్తుంది అనే ఒక పాయింట్ బాగా చర్చించబడింది ఈ సినిమాలో. గద్దరన్న ఇచ్చిన ఒక కంటెంట్, డిబేటబుల్ డిస్కషన్, ఒక ఆల్మోస్ట్ 1 year చేసిన ఒక వ్యవస్థ. అది నేను ఎక్కడ మిస్టేక్ చేయకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు నేను డైరెక్టర్ కావచ్చు, స్క్రిప్ట్ రైటర్ కావచ్చు, దానికి మళ్ళా ప్రొడ్యూసర్ కావచ్చు, కానీ గద్దరన్న ప్రతి అంశంలో ఏ తప్పు తొరలకుండా మన సమాజానికి ఒక మంచి మెసేజ్, ఒక నీట్గా గుడ్గా ఉండే ఒక మెసేజ్ కావాలి. అది సినిమాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి మనకు ఈ సినిమాలో లూప్ హోల్స్ లేకుండా ఉండాలని ప్రతి అంశంలో జాగ్రత్త పడ్డారు. ఈ చరిత్రను నేను 7 Ages అనే ఒక పుస్తకం రాసినప్పుడు ఆ కరెక్షన్స్ అన్ని చేసినాక తర్వాత ఇది మన సమాజంలో ఈ కల్చరల్ డిఎన్ఏ ఎలా ఉంటుంది, అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, దాన్ని ఎలా మనం రీరైట్ చేయగలుగుతాము, ఆ రీరైట్ అనే విషయం కాన్స్టిట్యూషన్ రూపంలో ఉంటుంది అనే విషయాన్ని మాట రూపంలో నేను పెట్టాలి అనే ఒక విషయం నాకు అవసరం వచ్చింది. అయితే ఈ కథ మొత్తం తయారు చేసినాక తర్వాత
ఇక ఎవరు దీనికి ఫిట్ అవుతారు, సూట్ అవుతారు అనే ఒక పాయింట్లోకి వెళ్ళినప్పుడు ఈ హీరో అని చెప్పేసి పోతూ ఉంటే అది యాక్టింగ్ లాగానే అవుతుంది. ఒక రియల్ టైం హీరో కావాలి, రియల్ టైం పొలిటీషియన్ కావాలి. ఒక పొలిటీషియన్ అనేవాడు ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ప్రజ మనోభావాలను తీసుకుంటున్నారు. చట్టసభలో ఒక చట్టాలను తయారు చేసే ఒక వ్యక్తి తన వైపు నుంచి మాకేం కావాలి, మేము ఏం మాడిఫై చేసుకోవాలి, మా భావి తరాలు ఎలా ముందుకు పోవాలి అనేది మన లీడర్లు చట్టసభలో నిర్ణయిస్తారు. ఆ లీడరే ఈ సినిమాకి హీరో కావాలి అని అనుకుని గద్దరన్న ఇచ్చిన ఒక ప్రపోజల్ తోటి దయాకరన్నను ఈ సినిమాలోకి హీరోగా మనము ఇంట్రడక్షన్ చేయగలిగినాము. దీంట్లో భాగంగా ఎన్నో రకాలుగా కంటెంట్ను ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది ఒక 10,000 సంవత్సరాల చరిత్రను 7 ఏరియాస్గా మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన జీవితాలని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దాన్ని మనం ఎలా రీరైట్ చేసుకొని ముందుకు పోవచ్చు, మన సమాజాన్ని మంచిగా నిర్మించుకోవచ్చు అనే వ్యవస్థని ఎలా చూడాలి. ఒక హీరోగా డిఫరెంట్ సిచ్యువేషన్లో ఆయన సమాజంలో ఉన్న ప్రతి అంశాలను చర్చించుకుని పోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక పాట అవసరం వచ్చింది. దానికి ఒక లిరిక్స్ కావాలి, ఒక లిరిసిస్ట్ అని వెతుకుతుంటే ఫింగర్ టిప్స్లో ఉండే మేధావులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి ఈ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు సరైన దిశలో నాకు రావడానికి అంటే ఒక అవుట్పుట్ రావడం అనేది చాలా కష్టంగా అనిపించింది. అప్పుడు మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు కనకదుర్గ గారు మౌనశ్రీ మల్లిక్ గారిని ఇంట్రడక్షన్ చేసింది. బ్రదర్ మౌనశ్రీ మల్లిక్ గారు, వెరీ వెరీ నైస్ ఆఫ్ యూ. ఈ సాంగ్ని మీరు నాలోని 7 ఏజెస్ జరిగిన కంటెంట్ అంతా నమిలి సమాజంలో ఎలా అది ఉంది, ఎలా ప్రభావితం చేస్తుంది, దాన్ని మనం ఎలా వాడుకోవచ్చు, ఎలా వాడుతున్నారు అని చెప్పి చక్కగా తిరుగు చూడు సాంగ్ అనే ఒక పాటను లిరిక్స్ రాసి మనకు అందించారు. ఈ పాటలో భాగంగా గద్దరన్న ఎవరు మ్యూజిక్ దీనికి చేస్తే దానికి న్యాయం చేస్తారు అన్న ఒక పాయింట్లో చర్చ జరిగింది. సో ఈ పాయింట్లో గద్దరన్న గారు బాగా ఇష్టపడే మ్యూజిక్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ మన ఎంఎం కీరవాణి గారికి పూజ చేసాడు. అన్న మా స్థాయి ఏంటిది, మేము ఎక్కడ పోతాము, మోస్తామా అన్న అని అంటే, అరే సమాజం ఓన్లీ మనీతోటే నడిచేది కాదురా, అది మనుషులు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, దగ్గర పోయి టచ్ చేస్తే తెలుస్తుంది అలా గొప్పతనం ఏంటి అని చెప్పి భయంగా గద్దరన్నతోటి కీరవాణి గారి దగ్గరికి వెళ్ళాం. కీరవాణి గారి దగ్గరికి గద్దరన్న పాటను ఆవిష్కరించాలి, దానికి మ్యూజిక్ చేయాలి అన్న పాయింట్లో ది వే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నది అసలు మేము మర్చిపోలేము. అంటే ఒక 3 రోజులు మేము షాక్లో ఉన్నాము. దాన్ని ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉన్నది అని. ఒక బాహుబలి లాంటి ఒక వరల్డ్ ఫేమస్ మూవీస్ మ్యూజిక్ చేసిన కీరవాణి గారు పోంగానే గద్దరన్న వస్తూ ఉంటే కిందికి వచ్చి ఆయన మీదికి తీసుకెళ్ళి ఆయన రూమ్లో కూర్చోబెట్టి, అన్న ఏంటి అంటే ఇంత సింపుల్గా ఉంటారా ఒక వ్యక్తులు, ఇంత శక్తుల్లాగా ఉండి ఒక ఇన్స్పిరేషన్ ఫిగరు. అంటే మానవత్వానికి ప్రతిరూపమే మన ఎంఎం కీరవాణి గారు నిజంగా చెప్పాలంటే. అంటే words cannot explain his character, the simplicity, the humbleness, the discipline, the punctuality. 7 గంటలకు వస్తున్నాను అంటే ఒక్క సెకండ్ కూడా డిఫరెన్స్ ఉండదండి కీరవాణి గారు వస్తుందంటే. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అదే కాకుండా మా జర్నీ ఆఫ్ ది మ్యూజిక్లో ఆ జర్నీలో మేము పోతున్న తీరును చూసి ఇలా పట్టుకొని మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. సీ దిస్ వన్ ఇట్ వాజ్ హ్యాపెన్. ది ఇంటర్వ్యూస్ని ఎలా మ్యానిపులేట్ చేసి ఎలా ఇండ్యూస్ చేసి దానికి పాటలోని యొక్క పవర్ను బయటికి తీసుకురావడానికి, దాని యొక్క అర్థాన్ని మ్యాగ్నిఫై చేయడానికి సార్కి తెలిసినంత విషయం ఇంకెవరికి తెలియదేమో అని అనుకుంటున్నా, నా పర్సనల్ థింక్. సో ది గ్రేటెస్ట్ ఎవరి పర్సనాలిటీ నేను చూసింది నా జీవితంలో గద్దరన్న తర్వాత గొప్ప వ్యక్తిలాగా నేను చూసింది ఎంఎం కీరవాణి గారు. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. హంబుల్లీ మీరు మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఒప్పుకోవడానికి
దానికి తగ్గ ఈ పాటను ఎప్పుడు మేము బతుకున్నంత కాలం మేము జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని మేము చేశామే ఈ సాంగ్ అనేలాగా పాటలను మీరు మ్యూజిక్ అందించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇందులో భాగంగా నేను మ్యూజిక్ను ఇది అయిపోయినాక తర్వాత మేము ముందుకెళ్తూ పోతున్నాం. నాకున్న శక్తికి ఈ ప్రొడక్షన్ నేను ముందుకు పోవాలంటే ఇది పెద్ద మూవీ, అది ముందుకు వెళ్ళాలి అని అంటే నేను ఎవ్రీడే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి చేసుకోవాలి అని అనుకుంటే చాలా కష్టమైపోయింది. సో ఇది ఈ కష్టం నుంచి వచ్చిన బై ప్రోడక్టే బొమ్మాకు ఫిలిం స్టూడియో. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్నిటిని మేము పెట్టుకొని ఈ ఫిలింని ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాము. ఇది ముందుకు వెళ్ళిపోతున్నది. సో దీంట్లో భాగంగా చాలా మందిని ఐ నీడ్ టు అప్రిషియేట్ ఆన్ దిస్ డయాస్ ది పీపుల్ హూ హెల్ప్డ్ మీ అలాట్. కార్తిక్, కెన్ యూ కమ్? కార్తీక్, మా ఎడిటర్ కార్తిక్ తను దాదాపుగా బొమ్మకు క్రియేషన్ బానిస అయిపోయాడు. బానిసలారా లొండిరా. So nice of you. He almost 2 years he spent in that post-production, editing, VFX, everything. And ఈ మూవీ సమాజానికి చాలా ఉపయోగపడుతుంది. గద్దర్ లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి దీన్ని రూపుదిద్దే ప్రయత్నం చేస్తున్నారు అనే పాయింట్ని ఈయనకు కామన్ సెన్స్ తోటి దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు, బెటర్గా పెట్టచ్చు. ఎవ్రీడే ఇంట్లో కంటే ఎక్కువ ఉండేది మన స్టూడియోలో. థ్యాంక్ యూ సో వెరీ మచ్ కార్తిక్. విష్ణు, కమ్ ఆన్ ఫాస్ట్. విష్ణు ఈజ్ ఆల్సో an editor and music dubbing. Yeah, okay. Yeah, Raj Kumar, mixing engineer. Raj Kumar garu ఉన్నారా? కంటిన్యూ బ్రో. 2 minutes. Yeah, Raj Kiran garu is a singer. Thank you so very much. Kannada and Tamil song, Tiruchur song పాడిన పర్సన్ is into music. So yeah, Raj Kiran is mixing person. Raj Kumar. Yeah. Thank you very much. చెప్పుకుంటూ చాలా మంది ఉన్నారు మనకు. సార్ దేనికి ఈ గద్దరన్న పాటలు, గద్దరన్నే ఆట పాటలు చేసే పర్సన్కి ఆట నేర్పించి ఈ సినిమాకు తగ్గ స్టెప్స్ నేర్పించిన అక్క సుచిత్ర చంద్రబోస్ గారికి చప్పట్లు. నేను ఆ అక్కని కలిసినప్పుడు ఎంత సింపుల్ ఎలా ఉంటుంది అన్నాను. ఎంత సింపుల్ గా ఉంటుంది ఆ స్టెప్స్ ని. గద్దరన్న ఎలా మేనేజ్ చేస్తాడో ఆయన ముందు ఎవరైనా చెప్తారా ఏంటి అని చెప్పి అనుకునేవాడిని. కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ చేసి సింగిల్ ఉమెన్ కెన్ లీడ్ ఎనీథింగ్ అని చెప్పి ప్రూవ్ చేసిన పర్సన్. దాదాపుగా ఆ రోజు షూట్ లో 1000కి పైన ఉన్న జనాల దాంట్లో దాదాపు ఒక 6 కెమెరాస్ డీల్ చేసుకుంటా 3 రోజులలో గద్దరన్న పాట షూట్ చేసింది. అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్. దీంట్లో భాగంగా కథను ఒక రూపాన్ని తీసుకొచ్చే ఒక పనిలో ఒక యాక్టింగ్ లో ఎంత సింపుల్ గా ఉంటారు. యాక్టింగ్ మాత్రమే నేను చేస్తా, ఆ తర్వాత ఏం మార్క్స్ పెట్టుకోను. ప్రతి మనిషి ఒక మాస్క్ తోటి బానిస అయ్యి ఆ మాస్క్ ని ఇమిటేట్ చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. బట్ అది అయిపోయినాక తర్వాత అది పక్కన పెట్టేసి నేను సింపుల్ పర్సన్ అని చెప్పే అతి గొప్ప వ్యక్తి మన సుమన్ గారు. దీంట్లో గురువులాగా ఉండేది 7 ఏజెస్ ని మొత్తం సారే చెప్తారు. ఎంత బ్యూటిఫుల్ స్టోరీ అంటే అది మొత్తం మన జీవిత విషయాలను 10,000 సంవత్సరాల నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సన్నివేశం ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యాక్టింగ్ ఇన్ అవర్ మూవీ అండ్ కంట్రిబ్యూటింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ which is very useful for our movie, sir. So ఇది
మా మూవీ ముందుకు పోయిన విధానము, దీనికి ఈరోజు ఆడియో రిలీజ్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. క్షమించండి, కొన్ని ప్రెషర్స్ క్రియేట్ అయిపోయినాయి. మేము అనుకున్నాం ఇది పెద్ద ప్రోగ్రాము కాదు, ఇది చిన్న ప్రోగ్రామ్ ఏమో చేసుకుందామని అనుకున్నాము. క్రౌడ్ పెరిగింది, కొద్దిగా అన్ఆర్గనైజ్ అయింది. మాకంటే ముందుగా పోయిన వెకేట్ చేసిన వాళ్ళు ఇంకా ప్రొసీడ్ కాలేకపోయారు. సో కొద్దిగా అన్ఆర్గనైజ్ అయింది. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ది డిస్కంఫర్ట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కమింగ్ దిస్ ఈవెంట్ అండ్ మేకింగ్ దిస్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ దుర్గా గారు. థ్యాంక్ యూ మురళన్న, చాలా థ్యాంక్స్. మీరు చాలా నిజాల్ని స్టేజ్ మీద కూడా సినిమా గురించి లీక్ చేశారు. ఎంత ట్రీగా ఉన్నా ట్రైలర్స్ మిమ్మల్ని వదిలిపెట్టరు, బట్ తప్పించుకోవద్దు. ఈ సినిమా వచ్చిన తర్వాత మీరేంటి, గద్దర్ అన్నేంటి, దయాకర్ ఏంటి అన్ని చాలా బొమ్మ బ్లాక్ బస్టర్ అవబోతుంది. నెక్స్ట్ మన ఇండియా ఫైల్స్ హీరో, సింగిల్ టేక్ యాక్టర్, కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు, వెరీ పాజిటివ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ అతనికి దయాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందు నేను మాట్లాడడం తర్వాత కానీ ఆస్కార్ అవార్డు తర్వాత ఈ సినిమాకు ఒక మంచి మ్యూజిక్ని ఇవ్వడం కాకుండా రేపు నాకు తెలిసి మళ్ళీ దేశంలో ఒక మంచి మ్యూజిక్ ఇచ్చిన సినిమాగా వారి మణి కిరీటంలో ఉండబోతున్న సినిమా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తిరిగి చూడు ఇంతకుముందు మన మౌనశ్రీ మాలిక్ గారు రాసిన పాట చాలా అర్థవంతంగా ఉంటుంది. వారికి ముందు మనం సన్మానం చేద్దాం. తర్వాత వెంకటరెడ్డి గారు పెద్దలు ఇద్దరు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వారికి వేరే కార్యక్రమం ఉంది కాబట్టి పెద్దలు కీరవాణి గారిని, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి రావాలి. సుమన్ గారు, అక్క విమలక్క, సుచిత్ర గారు, వెన్నెల బల్లయ్య గారు, షేరి గారు, వెంకటరెడ్డి గారు, నాగమణి గారు, కృష్ణారెడ్డి గారు. ఫస్ట్ వారికి ఒక సినిమా యూనిట్ మీకు మొట్టమొదటిసారిగా ఒక సన్మానం చేయాలని అనుకున్నది. అది కూడా ఇండియాలో ఫస్ట్ టైం మీకు ఆ యూనిట్ సన్మానం చేస్తున్నందుకు నేను ఆ యూనిట్ సభ్యులకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే ఒక్కటి ఈలోగా నేను మాట్లాడేది ఉంటే ఒకటి అయిపోతుంది, ఒక పని కూడా అయిపోతుంది. సో ఈరోజు మీ ముందు నేను సినిమా హీరోగా ఉండడానికి అవకాశం కల్పించిన ముఖ్యంగా బొమ్మకు మురళి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఈ సమావేశానికి నేను వస్తా అని చెప్పి సమయాన్ని సైతం ఇవ్వడమే కాకుండా నిరంతరం తన యొక్క ఆలోచన ఇటువైపు పెట్టిన మా డైనమిక్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన ఈ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్న మంచి నాయకుడే కాదు, అన్నిటికంటే పేదల యొక్క పెన్నిదిగా చాలా పెద్ద పేరున్న మా అన్నలాంటి ఒక కుటుంబ పెద్ద. మా ప్రభుత్వంలో కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా ఆయనను అన్నగా చూస్తారు. కాబట్టి అలాంటి ఆయన మనసు ఈరోజు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండడమే కాకుండా ఈ రెండు రాష్ట్రాల్లో సినిమాలను, తెలుగు సినిమాను ప్రపంచానికి ఏ విధంగా తీసుకుపోవాలనే ఒక ఆలోచన కూడా ఉన్నది. ఒకవైపు రోడ్డు భవనాల శాఖ రివ్యూ 6-7 గంటలు జరుగుతున్నప్పటికి కూడా నేను దీనికి వస్తా అని చెప్పి కీరవాణి గారికి రాష్ట్ర గీతం వారు సంగీతం చేసినందుకు నేను డెఫినెట్గా వారికి సన్మానం చేయడానికి నేను కంపల్సరీ వస్తుందా అని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చాలా వారు ఈరోజు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండే అదంతా పక్కన పెట్టేసి నేను వారి కోసం వస్తా అని చెప్పి ఇక్కడికి రావడం, ఈ సినిమాలో ఉన్న పాటల్ని చూసి చాలా సంతోషపడుతున్నాడు పక్కన ఉండి. నేను గద్దరన్నను గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి తను ఎంపీగా పోటీ చేస్తున్నా అనుకుంటున్నప్పుడు వెంకటరెడ్డి గారే గద్దరన్న కాడికి పోయేద్దాం పదా అని చెప్తే తీసుకొని పోతే ఆ రోజు దాదాపు ఒక గంటన్నర మేము స్పెండ్ చేసినాం. వాళ్ళిద్దరి మధ్యన ఒక ఆత్మీయత నేను చూసిన. నేను సరే
మీ అందరి ముఖంగా కూడా వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఆ రోజు నేను ఒక తప్పుడు మాట మాట్లాడిన రోజు ఏమన్నాడు గద్దరన్న అంటే వెంటనే కోమటిరెడ్డి గారి ఇంటికి పోదాంపా అని చెప్పి నన్ను తీసుకుపోయి నీ పెద్దన్న లాంటోడు వెంటనే పోయి పోదామని చెప్పిండు గద్దరన్న. ఎంత ప్రేమ తన మీద అంటే రేవంత్ అన్న గారి మనవడి మేమిద్దరం గోలగాలం. ఆ రోజు గద్దరన్న ఆయన మీద చూపించిన ప్రేమ అలాంటిది ఎప్పుడు కూడా నీతో మంచిగా ఉండే వ్యక్తితో ఉండమని చెప్పిండు. అదొకటి సరే, అదొక దృష్టాంతం పోయింది. కానీ నేను చెప్తున్నా ఈరోజు తెలుగు సినిమాను తన చేతులతో, తెలంగాణ సినిమాను తెలుగు సినిమాను తన చేతులతో ఎంతో పెద్ద ఎత్తున తీర్చిదిద్దడానికి ఒక డ్రీమ్ ఆయన కంటున్నాడు. అటు ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ స్థిరపడ్డా, ఇక్కడ స్థిరపడ్డా కూడా రెండింటిని కూడా ఏ విధంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కనుక సినిమా గురించి ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా. నాకేమో యాక్టింగ్ రాదు, నన్నేమో హీరో చేసిండు. ఇక నా పానం ఎట్లున్నదంటే ఏది ఇంగ్లీష్ రానని కాడే తెలుగు మాట్లాడటం నేసినట్టున్నది. 40 రోజులు దోమిను నన్ను మొత్తం శేపం దోమినట్టు దోపితే 40 రోజులు తర్వాత నాకు సుమన్ గారు దీంట్లో పెద్ద నాయకుడు అయిన తర్వాత, మాకు ఏదైతే గురువు పాత్ర అయిన తర్వాత దాంట్లో కొన్ని మెలకువలు, రవి ప్రకాష్ కొన్ని మెలకువలు, ప్రతి ఒక్కరు నటులంతా కూడా నాకు నటన నేర్పిన పరిస్థితుల్లో ఒక 2-3 రోజులు ఇబ్బంది పడ్డా కూడా మంచిగానే ఈ సినిమా చేసిన. డెఫినెట్గా మీరు దీన్ని చూసి ఒక స్టార్ హీరో చేసినట్టుగానే భావిస్తారని నేను అనుకుంటున్నా, చూస్తారు మీరు. కానీ ఈ సినిమా బొమ్మక్ మురళి గారు కరెక్ట్గా దాన్ని కన్వే చేసిండో లేదో కానీ భారతదేశంలో ఇలాంటి సినిమాలు రావాల్సిన పరిస్థితిని రేపు వస్తుందని నేను అనుకుంటున్నా. ఈ సినిమా తర్వాత సమకాలీన రాజకీయాలను, భారతదేశ చరిత్రను పూర్తిగా ఏ విధంగా ఉన్నాయని చెప్పి భారత సమాజానికి అందించడానికి దాదాపు 5 భాషల్లో ఈ సినిమా తను నిర్మించిండు. ఇది తెలుగులో మొట్టమొదటిసారిగా తెలుగు గడ్డ మీద ఇక్కడ మొదలవుతున్నది. రేపు హిందీ కానీ, తమిళ్ కానీ, కన్నడ, మలయాళంతో పాటు రీజనల్ భాషల్లో కూడా ఉంది. భవిష్యత్తులో నేను అనుకుంటున్న స్పానిష్, చైనా కూడా. ఎందుకంటే కల్చరల్ డిఎన్ఏ మీద భారతీయులకే కాదు కొన్ని చెప్పలేని అంశాలు దీంట్లో మనం సినిమా ముందు, మీ అందరి ముందు, మీడియా ముందు చెప్పలేని అంశాలు ఉన్నాయి కాబట్టి ఇంకో 2 పాటలు కూడా ఉంటాయి. ఆ పాటలు వస్తే స్టోరీ రివీల్ అవుతుంది కాబట్టి మళ్ళొక్కసారి వాటిని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ సినిమా చూడమని చెప్పడం కాదు, కంపల్సరీ మీరు ఈ సినిమాను చూస్తారు, తర్వాత మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. పెద్దలు మాట్లాడే ముందు వారిని మన కీరవాణి గారు రావాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తూ వారికి సన్మానం కార్యక్రమం మొదలు పెడదాం. కీరవాణి సార్కి బొమ్మకు క్రియేషన్స్ తరపున ఇది అనుకోకుండా ఒక చిన్న సస్పెన్స్ గౌరవాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. కీరవాణి సార్కి బొమ్మకు క్రియేషన్స్, బొమ్మకు మురళి హిమానాగమ్మ గారు వెండి కిరీటాన్ని సత్కరించి దయాకరన్న, రాహుల్ సుప్లిగంజ్ గారు వెల్కమ్ టు, ప్లీజ్ కూర్చోండి. రండి, మీరు కూడా రండి. సస్పెన్స్ ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితోనే అది చేయాలని వారు గెస్ట్గా వచ్చిన తర్వాత మీరిటండం అది ఓపెన్ ఇలాగే పట్టుకోండి, ఇద్దరు అక్క సుచిత్ర చంద్రబోస్ గారు వారికి గజమాలతో సత్కరిస్తున్నారు. నేను ఇటు ఉండాలి, నేనే దయచేసి ఈ వేదిక మీద కొంచెం సినిమాకి సంబంధం లేని వాళ్ళు కొంచెం ప్లేస్ ఇవ్వండి. సార్కి గాలాలను ఇవ్వండి ప్లీజ్. ఇట్లా ముందుకు రా. తెలుగు చలన చిత్ర సాయిబాబా కీరవాణి సార్కి వెండి కిరీటంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ముందుకు
1990లో మనసు మమత చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఇంతింతై ఒదుడింతై అన్నట్టుగా 1991లో సీతారామయ్య గారి మనవరాలు 91లోనే క్షణక్షణం లాంటి ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు తీస్తూ 92లో ఘరానా మొగడు లాంటి మెగాస్టార్ చిరంజీవి గారి చేతులతో స్టెప్పులు వేయించినటువంటి స్వరాలు ఈ మహానుభావుడికి జరుగుతున్నటువంటి సత్కారాన్ని ఒక్కసారి మీ కరతాళ ధ్వనుల మధ్య అనన్య సామాన్యంగా బొమ్మకు మురళి గారు చేస్తున్నటువంటి ఈ సత్కారం చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మిత్రుడు రాహుల్ సిప్లిగంజ్ వేదిక మీదకి రావాలి, వారి గురువు గారికి సన్మానం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాహుల్ సిప్లిగంజ్ ది తెలుగు ప్రైడ్ సింగర్ నాటుతో ప్రపంచాన్ని ఊపిన యువ నేత మనోడు. నేను ముందుకు రావాలా? ఇప్పుడు మొట్టమొదటిగానైతే సన్మాన గ్రహీతగా కీరవాణి గారు మాట్లాడిన తర్వాత 1-2 నిమిషాలు పెద్దలు సుమన్ గారు, తర్వాత వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. మొదటి సన్మాన తెలుగు చలనచిత్ర పరిశ్రమ అందరినీ అవరికి ఆస్కార్ అవార్డు వేదిక మీద డాన్స్ చేయించిన వ్యక్తి మన కళ్ళ ముందు ఇక్కడ ఇలా ఉండడం కన్నులు పండగగా ఉంది. థ్యాంక్ యూ సార్, మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ముందే చెప్పింది ఎక్కడ వద్దంటారని చెప్పలేదు. దయచేసి సినిమాకి సంబంధం లేని వాళ్ళు కిందకి దిగర ఇబ్బందిగా ఉంది, గాలి ఆడట్లేదు సార్కి, ఇక్కడ అందరికి ఇరుక్కిరుగ్గా ఉంది. కీరవాణి గారు తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. అందరూ కొంచెం సేపు సైలెంట్ ప్లీజ్. అందరు స్టేజ్ ఖాళీ చేయండి. ఓన్లీ కీరవాణి సార్ అండ్ స్పెషల్ గెస్ట్లు మాత్రమే స్టేజ్ మీద ఉంది, మిగతా వాళ్ళు కిందకి వెళ్ళి దయచేసి మీరు కీరవాణి గారు మాట్లాడుతున్నాడు. గౌరవనీయ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన ఆత్మీయులు అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు 2.5 సంవత్సరాల క్రితం పాటని ఆయుధంగా మలిచిన యోధుడు, వాగ్గేయకారుడు, మహామనిషి గద్దరన్న నా కోసం వచ్చి స్వయంగా, తమ్ముడు నేను ఒక పాట కంపోజ్ చేశాను, దానికి నువ్వు ఆర్కెస్ట్రేషన్ చేసి పెట్టాలి, ఎందుకంటే నీ ఆర్కెస్ట్రేషన్ నాకు చాలా ఇష్టం అని ఆయన అడగగానే ఒప్పుకుని ఈ పాట బానిసలాల 2 అనే పాటకి సంగీతం చేయడం ద్వారా పరిచయం వ్యక్తులు బొమ్మాకు మురళి, ఆయన సామ్రాజ్యం. అక్కడికి వెళ్ళి ఆ సందర్భంగా ఆయనకు ఆర్ఎఫ్సి అంత పెద్దది కాదు కానీ ఆయనకంటూ ఫిల్మ్ సిటీ ఉంది బోడుపల్లిలో. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, సినిమా తీయాలనే ఉత్సాహం ఉన్నటువంటి ఔత్సాహిక కళాకారులు అందరూ ఉంటారండి, వారికి కావాల్సిన వసతులు వాళ్ళు ఫ్రీగా ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కానీ, ఎడిటింగ్ సూట్ కానీ, తర్వాత షూటింగ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ కానీ అన్నీ మేము చాలా తక్కువగా లేదా ఆల్మోస్ట్ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేయాలని నా సంకల్పం అండి. ఎందుకంటే నేను అట్లా వచ్చిన వాడిని కాబట్టి అని నాకు చెప్పారు. నాకు చెప్పిన విధానం బాగా నచ్చింది. ఆ రకంగా వారితో ప్రయాణం మొదలైంది. ఈ కల్చరల్ ఎవల్యూషన్కి సంబంధించినటువంటి ఈ ఇండియా ఫైల్స్ అనే సినిమా ఇంకొక పాట కూడా ఉందంటే మీరు పాడితే మాకు ఇష్టం అన్నారు. అంటే వినిపించండి అన్నాను. మౌనశ్రీ మల్లిక్ గారు రాసిన అద్భుతం లిరిక్, తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని అన్న ఫస్ట్ 2 లైన్స్ ఎంత అరెస్టింగ్గా ఉన్నాయంటే దీనికి మ్యూజిక్ కూడా నేనే చేస్తానండి అని అడిగాను. సో ఆ రకంగా ఆ 2 పాటలకి ఈ సినిమాకి నేను మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా చేసినప్పుడు కాదు కానీ ఇందులో హీరో అద్దంకి దయాకర్ గారు తెలంగాణ రాష్ట్రీయ గీతం స్వరపరిచే ఆ సందర్భంలో ఆయన ఎక్కువ కలవడం జరిగింది. నేను కనిపెట్టిన విషయం ఏంటంటే ఆయన చాలా ప్లెయిన్ హార్టెడ్,
ప్లెయిన్ హార్టెడ్ వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు? యాక్ట్ చేయడం రాదు ఆయన అన్నట్టే. సో యాక్ట్ చేయడం రాదు కాబట్టి ఆయన ఈ సినిమాలో జీవించుంటారు ఆ పాత్రలో. సో ఆల్ ది బెస్ట్ దయాకర్ గారు, మీకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలి అనే అభిమానంతో నేను చెప్తున్నాను. మరి ఏ ప్రాజెక్ట్కైనా పనిచేసినప్పుడు అండి కష్ట నష్టాలు ఉంటాయి. మరి మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఈ సినిమా చేసేటప్పుడు అంటే? ఒకే ఒక ఇబ్బంది కలిగింది, సభాముఖంగా చెప్తున్నాను. ఈ పాట రికార్డ్ చేయడానికి మేము చెన్నై వెళ్ళేటప్పుడు నేను, మురళి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కనకదుర్గ, మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే కనకదుర్గ గారు ఒక పెద్ద మూట ఓపెన్ చేశారు. దాంట్లో జంతికలు, కారపూస, జిలేబీలు, ఏంటో స్వగ్రహ ఫ్రూట్స్ అన్నది, ఈ పుల్లారెడ్డి స్వీట్స్ అన్న షాప్ అంతా కొని తెచ్చిపెట్టి ఓపెన్ చేస్తే ఫ్లైట్లో ఉన్న జనం అందరూ మమ్మల్ని చూడడం మొదలెట్టారు ఆ స్మెల్కి, ఆ గుమ్మలకి. సో చాలా ఇబ్బంది పడ్డాను దుర్గ గారు. సో మళ్ళీ అట్లాంటి పనులు చేయకండి, ఎందుకంటే ఫ్లైట్లో మనం ఏం తినాలన్నా తాగాలన్నా వాళ్ళే ఇస్తారు కాబట్టి మనం సైలెంట్ అయిపోవడం బెటర్. చాలా చక్కటి ఎక్స్పీరియన్స్ అండి. బొమ్మాకు మురళి గారితో జర్నీ అన్నది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్తో కలిసిమెలిసి పనిచేసినట్టు అనిపించింది నాకు. ఆల్ ది బెస్ట్ మురళి గారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా శుభాభినందనలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు నాకు ప్రామిస్ చేశారు బొమ్మకు క్రియేషన్స్, కీరవాణి, కనకదుర్గ, బొమ్మకు మురళి గారు జీవితకాలపు స్నేహితుల్లా ఉంటారు అని. మేము ఇది నిజంగా మీరు మనస్ఫూర్తిగా అన్నారు. ఉండాలి ఉంటారు మా బొమ్మకు క్రియేషన్స్ తోడు ఎప్పటికీ అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. యా, ఇప్పుడు సుమన్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శ్రీ కీరాణి గారికి, వెన్నెల మేడం గారికి, సుచిత్ర మేడం గారికి, దయాకర్ గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, దయాకర్ గారి అభిమానులు, మీ అందరికీ నమస్కారం. సో మురళి గారు సినిమా గురించి అన్నీ చెప్పేశారు. బట్ నేను ఈ సినిమాకి ఎంటర్ అయినప్పుడు మామూలుగా అందరూ ఫోన్లో మాకు కథలు చెప్తే చాలా డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ క్యారెక్టర్ అంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత అన్ని మామూలు అదే రొటీన్ క్యారెక్టర్, నేను చేసిన క్యారెక్టర్స్ రిపీట్ అవుతుంటాను. బట్ వెళ్ళంగానే మురళి గారు ఫస్ట్ ఆయన ఇందాక కిరణ్ గారు చెప్పినట్టు ఇల్లు, స్టూడియో ఇవన్నీ చూపిస్తే రియలీ అంటే ఆల్రెడీ ఒక మనిషి అంటే సినిమా ఫీల్డ్లో చాలామంది ఉన్నారండి. అంటే సాక్రిఫైస్ చేసాం, కాంట్రిబ్యూట్ చేసాం అని అంటున్నారు. యాజ్ అన్ యాక్టర్గా నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో, నా 46 years ఎక్స్పీరియన్స్లో కాంట్రిబ్యూషన్ సాక్రిఫైస్ చేసిన ఏకైక హీరో ఎవరంటే కమల్ హాసన్ అండి. ఆయన సంపాదించిన డబ్బు మొత్తం సినిమా మేకింగ్లో, సినిమాకి ఆయన పెట్టి మొన్న 3 years బిఫోరే సొంత ఇంటికి వెళ్ళారు ఆయన. అంతవరకు రెంటెడ్ హౌస్లోనే ఉన్నారు. సో అంతకన్నా ఉందా? కమల్ హాసన్ ఓ రెంటెడ్ హౌస్లో ఉంటూ 3 years బ్యాక్ ఓన్లీ హీ వెంట్ ఇన్ టు హిజ్ ఓన్ హౌస్. దాని తర్వాత రామోజీరావు గారు ఒప్పుకోవాల్సింది, ఎందుకంటే ఈరోజు వరల్డ్లో కూడా ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ అంటే ఎవ్రీబడి నోస్ అండ్ వాట్ ఎ కాంట్రిబ్యూషన్. మన తెలుగు వాళ్ళు అందరూ చాలా గర్వంగా ఉండాలి. 2500 acres వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ దేర్. సో తర్వాత చాలామంది స్టూడియో నేను చూశాను కానీ బట్ మురళి గారు ఏదో ఉన్నారని చెప్పట్లేదు. ఎవ్రీథింగ్ అండి, ఆయన ప్రిపరేషన్ అన్నిటికీ రెడీ అయిపోయారు. అంటే టోటల్గా ప్యాషనేట్గా అది అన్నీ ఏమేమి ఉన్నాయో, కెమెరా కానీ అది కానీ అన్నీ ఉన్నాయి. సరే ఓకే కథ విందాం అని చెప్పేసి నాకు కథ చెప్పారు. సో కథ చెప్పినప్పుడు నాకు కథ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే రియలీ డిఫరెంట్ స్టోరీ, అది రొటీన్ స్టోరీ కాదు చెప్పి రిలాక్స్ అయ్యాను. బట్ ఆయన చెప్పడంతో మెల్లిగా నేను ఎదురుకు వచ్చి క్యారెక్టర్ చెప్పారు. నాకు ఈ సినిమాలో ఇట్స్ వెరీ వెరీ వెరైటీ, డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. ఐ థ్యాంక్ మురళి గారు ఫర్ ఐ గివెన్ మీ డిఫరెంట్ రోల్. ఎందుకంటే మాకంతా ఏంటంటే చేసి విసుగు వచ్చేసి ఇంకేదో మేము పాకెట్ మనీకో, కబర్డ్ మనీకో దానికే చేస్తున్నాం. వీఆర్ సర్చింగ్ ఫర్ రోల్స్, అంటే మంచి రోల్స్, నెగటివ్ ఆర్ పాజిటివ్. గివెన్ అ వెరీ గుడ్ రోల్ ఫర్ మీ. కమింగ్ టు ద ఫిలిం, ఇందాక సాంగ్లోనే గద్దర్ గారు సాంగ్లోనే కథ అంతా వచ్చేసింది. ఐ థింక్ మీరు అందరూ డెఫినెట్లీ మీరు అర్థం చేసుకుని ఉంటారు. అండ్ 2 మెయిన్ అసెట్స్ ఎవరంటే, వన్ ఇస్ కీరవాణి గారు అండ్ ఒకటేమో గద్దర్ గారు. సో కీరవాణి గారితో నా పరిచయం ఏంటంటే అందరూ అన్నమయ్య సినిమా, శ్రీరామదాస్ అనుకుంటారు, కాదు. దానికి ముందే ఆత్మబంధం చెప్పి ఒక సినిమాలో నాకు ఆయన బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చి పిక్చర్ 50% సాంగ్స్లోనే ఆడింది. అండ్ ఈరోజు మన మ్యూజిక్ ఇండస్ట్రీకి, టోటల్ మ్యూజిక్ ఇండస్ట్రీకి అంటే ఇండియాలో, సౌత్లో, తెలుగులో ఒక మనిషి
అంటే ఆస్కర్ లెవెల్కి వెళ్ళిపోయి ఆయన సత్తా చూపించి ఆయన అక్కడ అవార్డు తీసుకోవడం అంత ఈజీ కాదు. అక్కడ మ్యానిపులేషన్ కానీ లాబింగ్ కానీ ఇవన్నీ జరగదు. సో ఇట్స్ రియలీ ఏ గ్రేట్ ప్రైడ్ టు ఇండియా. అంటే మ్యూజిషియన్స్ అందరికీ ఏంటంటే ఇట్స్ రియలీ గ్రేట్ ప్రైడ్. అండ్ మ్యూజిక్ గురించి నేను ఒకటే చెప్పాలండి, టుడే ఇండియా ఏంటంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ కమ్యూనిటీ, క్యాస్ట్ అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్. Music is the only one subject which can connect everybody. We are all fans to Pakistani music, China music and all that. So it's a great music director who has connected India all over the world. And మన ఇండియాలో సో మెనీ స్టేట్స్ ఉన్నాయి, సో మెనీ కమ్యూనిటీ ఉంది, అన్నీ ఉంది. సో అలాంటి ఒక గొప్ప మనిషి ఈ పిక్చర్కి మ్యూజిక్ డైరెక్టర్ రావడం మురళి గారికి చాలా పెద్ద అదృష్టం అది. అండ్ గద్దర్ గారిది వన్ సైడ్లో అంటే ఆయన వే ఆఫ్ టెలింగ్ ఆ సాంగ్లో అందరికీ మనం ఏదో ఇప్పుడు చూసాం చప్పట్లు కొట్టేసి మనం వెళ్ళిపోవడం కాదండి, ఆ సాంగ్ని మళ్ళీ మళ్ళీ విని ఆయన ఏమేం చెప్పారో అవన్నీ మనం ఏంటంటే మనం పాటించాలి, అవన్నీ మనం అంతా ఆ ఫీల్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి. సో ఈ పిక్చర్లో పనిచేసిన అందరూ ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి ధన్యవాదాలు. అండ్ వన్స్ అగైన్ మినిస్టర్ గారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఇంత టైం స్పెండ్ చేసి, జనరల్గా ఇంత టైం ఎవరు ఉండరు, బట్ మీన్స్ ఆయన ఎఫెక్షన్ ఫర్ మురళి ఐ జస్ట్. అండ్ దయాకర్ గారు పరిచయం చేశారు. జయాకర్ గారికి ఏం తెలియదండి, మీరు కొంచెం హెల్ప్ చేయాలండి అది ఇది అని చెప్పారు. కానీ జయాకర్ గారు ఫస్ట్ షాట్ నాతో చేసినప్పుడే దుమ్ము లేపేశారు, ఆ డైలాగ్ ఇలాగని లేపారు. ఆయన ఆల్రెడీ 10 సినిమాలు చేసినట్టు ఉన్నారు, కానీ ఇప్పుడు కూడా నాకు డౌట్ ఆయన ఏదైనా వేరేనే చేశారో నాకు డౌట్. సో బ్రహ్మాండంగా ఆయన రోల్ ఆయన పర్ఫెక్ట్గా చేశారు, బ్రహ్మాండంగా చేశారు. మీ అందరిది ఆశీర్వాదాలు ఈ సినిమాపై ఉండాలి, దయాకర్ గారి మీద ఉండాలి, మురళి మీద ఉండాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, బ్యానర్ మంచి ఎదగాలి, ఇలా ఎంతోమందికి అవకాశాలు ఇవ్వాలి. ఎంతోమంది పాపం అవకాశాల కోసం వెయిట్ చేస్తారు, వాళ్ళందరికీ ఇస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. వన్ షూటింగ్లో నేను ఫస్ట్ షాట్ పెట్టింది సుమన్ గారి మీద, తర్వాత షేక్ అవుతూ పోయేది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఎక్స్ప్రెషన్ నాకు కావాలి, ఒకసారి చేశాను, సెకండ్ సారి చేశాను, తర్వాత అట్లా ఆగేసి ఒకసారి చేసి చూపియమ్మా అన్నాడు. నాకు తెలియకుండా నేను క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాను కాబట్టి నేను చేసి చూపించాను. ఆ తర్వాత చెప్పాను అంత పెద్ద ఆర్టిస్ట్ ముందర నేను చేశానే అని చెప్పేసి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. అంత హంబుల్గా ఉంటుంది, అంత కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్తున్నా. ఈ సందర్భంగా ఇంకోసారి ఒక ముఖ్యమైన వ్యక్తి గద్దరన్నకే ఆట ఎలా ఆడాలి అని చెప్పి గద్దరన్న పాటల్లో కోరియోగ్రాఫర్గా చేసిన అక్క సుచిత్ర అక్కకి నేను అన్న గురించి, పాట గురించి మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలని కోరుకుంటున్నాను అక్క. ఖచ్చితంగా అండి. ముందుగా భారతదేశానికి ఆస్కార్ తెచ్చిపెట్టిన కీరవాణి గారు, నేను డైరెక్ట్ చేసిన ఫిలింకి ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, వరల్డ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అది నేను చాలా గర్వపడతాను. అండ్ గద్దరన్న, ఆయనతో పనిచేయడం నిజంగా నా అదృష్టం అండి. నేను అసలు కొరియోగ్రఫీ పెద్దగా చేయట్లేదు, కానీ గద్దరన్న సాంగ్ చేసి చాలా పెద్ద మంచి పని చేశాను. నాకు విపరీతమైన పేరు వస్తుంది, అదైతే గ్యారంటీ. సార్ మ్యూజిక్, గద్దరన్న పాడటం నా జన్మధన్యం సార్. అక్క రాఘవేంద్రరావు గారు లాంటి రొమాంటిక్ డైరెక్టర్తో వర్క్ చేశాక గద్దరన్న లాంటి ఒక రెబల్, ఒక పర్సనాలిటీ, గ్రేట్, మా ఇండియా అందరూ ఇట్లా చూస్తేనే గడగడలాడిపోయే ఒక వ్యక్తితో వర్క్ చేయడం మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆయన పసిపిల్లాడిలాగా వర్క్ చేశాడండి. నాకు ఆయన ఒక గొప్ప వ్యక్తి అన్న సంగతి కూడా పక్కన పెట్టేసి, చిన్న పిల్లాడి మనస్తత్వంతో నేను ఏది చెప్తే అది చేసేవారు. ఆయనకి ఏమన్నా కావాలి అని అంటే మటుకు దగ్గరికి వచ్చి, అమ్మ నేను ఇలా చేస్తాను, అలా చేస్తానని ఆయనకి ఆ స్వేచ్ఛనిచ్చి చేసిన సాంగ్ ఇది. ఆయన ఏజ్ని దృష్టిలో పెట్టుకుని గబగబా తీసాము ఆ సాంగ్ని. బ్రేక్ ఆన్ టైం ఇస్తూ ప్యాకప్ కూడా అలాగే క్విక్గా చేసాము. ఆయన కూడా ఉండుంటే చాలా సంతోషంగా ఉండేది, ఆయన లేకపోవటం మన దురదృష్టం. ఇప్పుడు బెస్ట్ విషెస్ చెప్పండి. బెల్లయ్య నాయక్ గారు నా సహచర మిత్రుడు, చైర్మన్ గారు. చైర్మన్ గారు అంతకుముందు మన మూవీ జర్నీలో ఎన్నో రకాలుగా అన్న హెల్ప్ చేశారు. అన్న మాట్లాడాల్సింది కోరుతున్నా. ఆల్ ద బెస్ట్
నా మిత్రుడు మా బావ సినిమా హీరో అవతారం ఎత్తిండు, అది చాలా సంతోషం. గద్దరన్న సాంగ్ షూటింగ్ జరుగుతున్న 3 రోజులు అన్నే ఉన్నామమ్మా మేము. ఆ 3 రోజులు అసలు గద్దరన్నకు చెప్పడమా, అసలు ఎవరో చెప్పాలి కదా జనరల్గా, కానీ మీరు చెప్పి చేయి వీస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. నిజంగా ఇవాళ అన్న ఉంటే చాలా బాగుండేది. ఈ మూవీ సక్సెస్ అవుతుంది, భారతదేశంలోనే ఒక ఊపు ఊపుతుందని నేను అనుకుంటున్నా. పెద్దలు మా గురువర్యులు వెంకటరెడ్డి గారు, కీరవాణి గారి గురించి నేను ఏం చెప్పలేను, ఎందుకంటే ఆ రోజు మా తెలంగాణ పాట రోజు వచ్చి కూర్చున్నాం సార్ సైలెంట్గా. మేము సైలెంట్ మీ ఫ్యాన్స్. థ్యాంక్ యూ. ఆర్టిస్ట్ నాగు గారు వారికి కీరవాణి గారికి వారి బొమ్మను ప్రజెంట్ చేస్తారు. తొందరగా ఇచ్చి రామ్ నాయక్ చాలా మంచి ఆర్టిస్టు, వరల్డ్ లెవెల్లో మంచి ఆర్ట్ చేస్తూ మీ సన్మానం ఉందన్న రోజు ఈరోజే తీసి మీకు బహుకరించడానికి వచ్చింది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వెన్నెల, మళ్ళీ నిన్ను నెక్స్ట్ మీటింగ్స్లో నీ యొక్క అభిప్రాయాలు తీసుకుంటాం. సార్కి సమయం అవుతుంది కాబట్టి నిన్ను మళ్ళీ ఎందుకంటే ఇంకో ఒక నిమిషం విశేష చెప్పు అక్క. ఒక లైన్, చిన్న పాట కూడా, ఒక్క లైన్ పాట పాడు. నాన్న గుర్తొస్తారు అందుకని. ఇందాక ఇది మూవీ రిలీజ్, పాట రిలీజ్ కాదు, మూవీ కాదు, ఇందులో ప్రతి ఒక్కరు జీవించినారని నేను ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరు అందులో అద్దంకి దయాకరన్ నా ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళు మనకు కూడా వస్తే లాస్ట్ నేను ప్రివ్యూ చూసినప్పుడు చూసినాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్ ఈస్ లైఫ్ అని నా అనుభవం. అట్లాగే ఇట్లాంటి వేదికలు వచ్చినప్పుడు గద్దరన్న లేడు అన్నప్పుడల్లా గద్దరన్న మన అందరిలో ఉన్నాడని ఆయన కోసం రాసిన పాట 1 నిమిషం పాడతాను. ఎందుకంటే బానిసలారా లెండిరా ఆ పాటకు నాన్నగారికి గద్దరన్నకి ఆయన బతికుంటే ఆయనకు మనమందరం ఇచ్చేనివ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఆయన లేడు, ఆయన లేకున్నా సరే ఆయన పాట, ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన ఇచ్చిన శక్తి మనలో ఉంది. ఆయన చివరి ఆశయం ఏంటంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకటే ప్రశ్న అడిగిన, ఎందుకంటే నాన్న ఏది చేసినా చాలా జాగ్రత్తగా దాన్ని అనలైజ్ చేస్తాడు, చాలా జాగ్రత్తగా ముందుకెళ్తాడు, చాలా విజన్తో వెళ్తాడు, చాలా ధైర్యంతో వెళ్తాడు, చాలా క్యాల్కులేటెడ్ రిస్క్తో వెళ్తాడు. అప్పుడు అడిగా, నాన్న ఇంత పెద్ద ఆపరేషన్ మీరు వెళ్తున్నారు ఎలా నాన్న అంటే, ఏం పర్లేదమ్మా, నా డాక్టర్స్ని అడిగినాను, నా గుండె పనిచేస్తుందంట, నా గొంతు పనిచేస్తుందంట, నా మెదడు పనిచేస్తుందంట అని చెప్పినాడు. కానీ నా కాలు చేతులు నేను అంత యాక్టివ్గా డ్యాన్స్ చేయలేను, ప్రజల మధ్యలోకి పోలేను, కానీ ఈ 3 పనిచేసినా సరే అంపశయం అంటే బెడ్ మీద పడుకొని నేను ఈ ప్రపంచాన్ని కదిలిస్తా. ఈ తెలుగు రాష్ట్రాల నుంచి నేను మరో స్వాతంత్ర ఉద్యమం, మరో నిశ్శబ్ద ఉద్యమాన్ని తీసుకొని రాబోతున్నా. ఆ స్వాతంత్ర ఉద్యమం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించో, ఆ నిశ్శబ్ద విప్లవం ఏమంటే ఓటు హక్కుని రక్షిస్తామని. ఆయనకు నివాళిగా ఒక చిన్న 1 minute పాట పాడతాను. నీ పాట ఆగలే మా అన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాన్న గద్దరన్న, అన్నగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అణచివేత కాడ నీ ఆత్మనవ్వుతాము, రైతు కూలీలకు రణరంగ నవ్వుతాము. నీ పేరు బాటలో నాయన గద్దరన్న, మేము పొలిమేరు చుడతమే మా నాయన గద్దరన్న, అక్కాల చెల్లలాకు మేము అండగుంటాము, తమ్ముడి అండలాకు మేము తోడుగుంటాము, విద్యార్థి దారుల్లో మేము వెలుగులవుతాము, విద్యార్థి దారుల్లో మేము వెలుగులవుతాము, కళకారుల గుండెల్లో మేము కలములవుతాము, నీ పేరు బాటలో మాయన గద్దరన్న, గద్దరు గలాలవుతామే మా నాయన గద్దరన్న, జర్నలిస్టులన్నలాకు మేము జనం మాటలవుతాం, రాజకీయవేత్తలకు రాజ్యాంగ గుర్తులవుతాం, పేదొల్ల గుండెలోన నీ ప్రేమ నింపు
నింపుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న గద్దరు గన్నులవుతమే. మా నాయన గద్దరన్న గుడి పంతులకు మేము నీ జ్ఞాన గంటలవుతాం. గుడి పంతులకు మేము నీ జ్ఞాన గంటలవుతాం. బడి పంతులకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం. బడి పంతులకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం. నీ జ్ఞాన జ్యోతిలో మా అన్న గద్దరన్న వెనల వెలుగులవుతమే. మా నాయన గద్దరన్న నీ జ్ఞాన జ్యోతిలో మా అన్న గద్దరన్న వెనల వెలుగులవుతమే. మా నాయన గద్దరన్న నీ పాట ఆగలే. మా అన్న గద్దరన్న మేము పయనమైనమే. మా నాయన గద్దరన్న మనమందరం పయనమయ్యామని మా గద్దరన్నకు ఈ వేదిక మీద చెప్తున్నాను. ఎందుకంటే మీరంతా స్ఫూర్తి, అందరూ ఒక శక్తి. ఇందాక అన్నట్టు పాట ఒక శక్తి. పాటకు కులం లేదు, మతం లేదు, భేదం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఆడ లేదు, మొగ లేదు. పాట అందరినీ కలిపి ఒక శక్తిగా మారుస్తుంది. ఆ శక్తి సమాజానికి మంచి చేయాలి. ఆ శక్తి సమాజాన్ని ఏర్పరచాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చిన. దయాకరణ ఒక్కటే నిమిషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాటలో లిరిక్స్ ఇచ్చిన మౌనశ్రీ గారిని ఒక్క 1 minute మాట్లాడమని కోరుతున్నాను. పెద్దలందరినీ నిలబెట్టి ఇంతసేపు మాట్లాడించాము. నేను ఒక 30 secondsలోనే నా అనుభవం చెప్తాను. నా జీవితంలో 3 అద్భుతాలు జరిగాయి. ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చి 3 అద్భుతాలలో ఆ 3 అద్భుతాలు చెప్తాను. ఒకటి, నేను వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఒక పల్లెటూరు నుంచి వచ్చి పాట రాస్తే నా పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అది చాలా మొట్టమొదట నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు నిర్మించినటువంటి సీరియళ్లలో 700 పైచిలుకు పాటలు నాతో రాయించారు. అయితే మొత్తం కలిపి నేను 1000 పాటలు రాసిన తర్వాత నేను 1990లో సారథి మనసు మమత రిలీజ్ అయింది కీరవాణి గారిది. ఆ తర్వాత 91, 92లో గరణ మొగుడు మెగాస్టార్ చిరంజీవి గారిని అద్భుతంగా ఒక ఎలివేట్ చేసినటువంటి చిత్రం అది. ఆ తర్వాత మాతృదేవో భవ, ఇవన్నీ అద్భుతమైనటువంటి చిత్రాలు చేసిన తర్వాత వారికి ఒక పాట రాయాలనే సంకల్పం తీసుకున్నాను నేను. కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే వారి ప్రయాణం శిఖరాయమానంగా సాగుతుంది. ఒక ఎవరెస్ట్ శిఖరం మీద జరుగుతుంది. అది ఒక విహంగంగా ప్రయాణం జరుగుతుంది. అది అక్కడ ఒక RRR, ఒక బాహుబలి లాంటి గొప్ప గొప్ప చిత్రాలు చేస్తున్నటువంటి మాననీయ వ్యక్తి. అసలు భారతీయ సంగీతాన్ని సప్తస్వరాల్లో ధ్వనింపచేసేటువంటి ఏకైక వ్యక్తి, అగ్రేసర భారతీయ సంగీత దర్శకుడు ఆయన. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వరాలకు ఒక అనామకుడైనటువంటి వ్యక్తి పాట రాయడం అనేది జీవితంలో ఇంక అంతకంటే ఏం కావాలి. అది మూడవ తర్వాత ఈ సినిమా, ఈ యూనిట్తో నా ప్రయాణం ఏంటంటే, నేను ఏదో 25,000 30,000 ఇది చెప్పకూడదు, 25,000 30,000 రూపాయలు తీసుకొని పాటలు రాసేటువంటి నన్ను ఈ సినిమాకు పిలిచి ఏం లేకుండా నేను పాట రాసేసాను. పాట రాసిన తర్వాత పాట ఓకే చేసిన తర్వాత బొమ్మకు మురళి గారు లోపలికి వెళ్ళారు. పాట ఓకే అయినా కాదో తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బ్యాగ్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అది స్వీట్ బాక్సా ఇంకేదో అనుకున్నాను. నాకు డబ్బులు ఎక్కువ ఎంత ఇస్తారు అనుకున్నాను. నేను మళ్ళీ బయటికి వెళ్ళి కారు తీసుకొని పక్క కాపీ ఆ బ్యాగ్లో ఏముందని చూస్తే 1,25,000 రూపాయలు ఉన్నాయి. ఈ సత్యం అంటే నాకు ఒక పాటల రచయితగా నేను కూడా ఒక 1000 పాటలు రాసినా కూడా నేను ఎప్పుడు కూడా ₹1,00,000 50,000 30,000 తీసుకోలేదు. అలాంటి నా లోపలకు ఆత్మవిశ్వాసాన్ని రగిలించినటువంటి గొప్ప స్నేహితుడు, గొప్ప గాయడ్, గొప్ప ఫిలాసఫర్. తర్వాత నా గురించి నచ్చి తర్వాత తను నెక్స్ట్ ప్రొడక్షన్లో కూడా పాటలు రాయించారు. తన దగ్గరకు ఒక పాట రాయడానికి వెళ్ళి నేను దాదాపుగా 15-20 పాటలు రాశాను. నా జీవితం చరితార్థమైనటువంటి రోజు ఇది కీరవాణి గారికి నేను పాట రాయడం అనేది. భగవంతుడా, పంచభూతాలు ఎక్కడున్నా కూడా నాకు ఇంతకంటే ఆనందం లేదు. నేను వచ్చినటువంటి ప్రయాణం వేరు, నేను అనుభవించినటువంటి జీవితం వేరు. మహనీయుడా, దేవుడా, ఎక్కడైతే నువ్వు ఉన్నావో నా జీవితం చరితార్థం చేశావు. ఈ పుష్పార్చనతో నా సంకల్పాన్ని తీసుకుంటాను.
నా జీవితం చరితార్థమైంది సార్. ఇంతకంటే నాకు ఇంకేం అవసరం లేదు సార్. ఇక థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్యూ వర్డ్స్ అన్న అయిపోయింది. ఫ్యూ వర్డ్స్ రాజ్ కిరణ్. దుర్గ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప యూనిట్కి నన్ను పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ మేడం. రాజ్ కిరణ్ 1 minute ఫినిష్. అందరికీ నమస్కారం. నేను కీరవాణి సార్ పాటలు విని ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. 50 సినిమాలు మ్యూజిక్ చేశా. సార్కి రామానాయుడు స్టూడియోలో కలిసి కోరస్ పాడడానికి వెళ్తే చాలా వాయిస్ బాగుందన్నారు. 20 సంవత్సరాల తర్వాత ఇదే స్టేజ్ మీద కలిశాను సార్. మీకు ఏకలవ్య శిష్యుడిగా మీ పాటలు విని ఇండస్ట్రీకి వచ్చాను సార్. నాలాంటి వాళ్ళు ఎంతో మంది మీ పాటలు విని జర్నీ చేశారు సార్. మీరు ఇందాక దుర్గా మేడం గారు అన్నప్పుడు మీరు నెక్స్ట్ టైం కోరుకుంటున్నారంటే చాలా మంది కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు. నాకు ఎంకరేజ్ చేశారు సార్. అలాంటి చాలా మందికి ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు మీలాంటి ఇక్కడ సుమన్ సారు వాళ్ళ సినిమాలు చూశాను. కాంపిటేట్ సారు, దయాకర్ గారు, మళ్ళా బ్రదర్ సింగర్, తర్వాత ఇవన్నీ అవకాశం నాకు. వారి పాటనే మీరు పాడాల్సి వచ్చింది. తెలుగు తమిళ పాడారు సార్. నిజంగా చాలా పాట వింటూ నేను ఏడ్చాను కూడా. ఇటువంటి అవకాశము నాకు ఇండస్ట్రీలో ఎంత పెద్ద అవకాశం ఇచ్చిన ఏకైక వ్యక్తి ఉన్నారంటే అది బొమ్మకు మురళి సార్. సార్ ఎలా చెప్పాలో తెలియదు ఇటువంటి డయాస్. ఎందుకంటే సార్ కీరవాణి సారు పెద్దలు ఉన్నారు అందరూ. నిజంగా ఇటువంటి అవకాశం నాకు కల్పించారు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా. ఎందుకంటే ఎంత మంచి అవకాశం. నా ఫస్ట్ వండి అవార్డు వచ్చిందండి. ఎన్ని చేసినా సరే నాకు ఈ అవకాశం, ఇంత మంచి అవకాశం కల్పించింది ఓన్లీ ఏకైక వ్యక్తి మురళి సార్. నాలాంటి వాళ్ళకి మురళి సార్ అలాంటి వ్యక్తులు అంటే ఒక రాయిని శిల్పిగా తయారు చేసి మార్కెట్లో అమ్మితే ఏ రకంగా అమ్ముడిపోతుందో అలాంటి వ్యక్తి మురళి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే నేనే మురళి గారి గురించి చెప్పాలనుకున్నా కానీ ఆ సమయం వాళ్ళు ఇద్దరు తీసుకున్నారు కాబట్టి ఒక ఏమనాలి, ఒక ఋషిలాగా బొమ్మకు మురళి గారి ఈ సినిమా కథ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా శ్రమిస్తున్న ఒకే ఒక వ్యక్తి బొమ్మకు మురళి గారు. వారికి సహకరిస్తున్న సోదరి కనకదుర్గ గారు. మేము నటిస్తున్నాం, పోతున్నాం, మ్యూజిక్ చేస్తున్నారు, పోతున్నారు, ఇంకోరు యాక్ట్ చేసి పోతున్నారు. కానీ ఈ 2 years నుంచి ఎఫెక్టివ్గా ఒక్క మురళి గారే దీన్ని ఆశాంతం ముందుకు తీసుకుపోయిన వ్యక్తి. దీనికి 100% మార్క్స్ ఇవ్వాల్సి వస్తే సిన్సియర్గా తనకే బొమ్మకు మురళి గారికి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వెంకటరెడ్డి గారు మాట్లాడే ముందు సిప్లిగంజ్ విశేష్ చెప్పు అంతే. రాహుల్ సిప్లిగంజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ప్రతిసారి మా గురువు గారు కీరవాణి గారు ఈక్వల్గా నేను ఆయనతో పాటు స్టేజ్ మీద మాట్లాడడం, ఎప్పుడు పర్ఫామ్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి సార్. అండ్ దయాకర్ అన్న, వెరీ ఆల్ ద బెస్ట్ అన్న. ఇండియా ఫైల్స్ అనే మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ అన్న. పెద్దల ముందు నేను ఏం మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్. అయితే నా స్వార్థం ఉంది రాహుల్ని పిలవడంలో. ఇంకో పాట మిగిలి ఉంది, తనే పాడాల్సి ఉంది. మ్యూజిక్ ఉన్నది కాబట్టి ఒక మంచి యూత్ కొరకు ఒక పాట కావాలన్నారు, దాన్ని ఇస్తాం. కానీ ఈ రాష్ట్రంలో యువతకు ఒక క్రేజ్గా ఉన్న, ఒక మానవీయ కోణం ఉన్న నాయకుణ్ణి ఈ సమావేశానికి తీసుకురావాలని బొమ్మకు మురళి గారు పదే చెప్పడం, ఆ సినిమా చూసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ వారికి ఇస్తామని చూసిన తర్వాత వారే ఇక నుంచి దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యాచరణ కూడా తీసుకుంటాడు. ఒక డైనమిక్ లీడర్ మన తెలుగులో ఉన్న మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి యొక్క సందేశాన్ని మాకు ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమం పాల్గొనడం మీ అందరూ కూడా 2 చేతులెత్తి నమస్కరిస్తూ, నేను 7 మాసాలైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యి చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, సినిమా హీరోలు క్లాప్స్ కొట్టాలి, మీరు ఇంక ఇనాగ్రేషన్ రావాలంటే నేను ఎప్పుడు పోలే. ఎందుకంటే సమయం లేక నా రోడ్స్ అండ్ నేషనలైజ్ బిల్డింగ్స్ కానీ R&B కానీ పెద్ద శాఖతో పాటు మధ్యలో ఎన్నికలు రావడం, పెద్దగా నాకు ఈ సినిమాల మీద పోవాలని ఇంట్రెస్ట్ కూడా లేకపోవడం. కానీ మా దయాకర్ వచ్చి 10th రోజు ఈవినింగ్ 7 గంటలు నువ్వు ప్రసాద్ స్టూడియోకి రావాలి అని చెప్పి వచ్చి ఓకే అని చెప్పిన. ఏ సినిమా ఏంటి అని ఏం అడగలే. కానీ అందులో ఒకటి చెప్పిండు, కీరవాణి గారికి కూడా వస్తున్నారు సార్ మీరు. కీరవాణి గారు
కీరవాణి గారు వస్తున్నారు. మనం తెలంగాణ గీతమే కాదు మన దేశానికే ఆస్కారం తొలిసారి చెప్పించినంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం అని చెప్పి నేను ఆయన పేరు చెప్పిండు. దయాకర్ గారు అదనంగానే ఒప్పుకొని రావడం. ఈరోజు మురళి గారు ఒక మంచి చిత్రం, దాని స్టోరీ నాకు దయాకర్ చెప్పింది కానీ నేను బయట చెప్పకూడదు, ఇక కొద్దిగా చెప్పింది కానీ వారికి. అలాగే మా సుమన్ గారు, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నల్గొండకు తీసుకొచ్చినప్పుడు ఒక జిమ్ ఓపెనింగ్, నేను అప్పటికి ఎమ్మెల్యే కాలేదు. తర్వాత 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా 6 సార్లు గెలిచాను. తర్వాత మా గురువు గారి బిడ్డ మా చెల్లె వెన్నెలకు, అలాగే మన బెల్లయ్య నాయక్ గారు, మూల వెంకరెడ్డి గారికి, ఇంకా మన సుమిత్ర చంద్రబోస్ గారు కూడా మననే కలిశారు నా దగ్గరికి వచ్చి. ఇంకా వేదిక మీద ఉన్న చాలా మందికి అందరికీ, అంటే ముఖ్యంగా మా అద్దంకి దయాకర్ నటన చూడలే కానీ ఆయన జ్ఞానం, ఆయన టీవీలలో మాట్లాడే ప్రతి సబ్జెక్టు, ఏ డిబేట్లో పాల్గొన్న అనర్గల్గా మాట్లాడుతూ ప్రతి సమస్య మీద ఎవరు ఏమడిగినా ఎప్పుడు కూడా టీవీలో ఇవ్వండి, ఎప్పుడు రచ్చిపోడు ఆయన. ప్రతి సబ్జెక్టు కూడా అవగాహనతో మాట్లాడి ఒక స్పృహతో ఉన్న నాయకుడు ఆయన. దురదృష్టం ఆయన చట్టసభల్లో కాకుండా నేను మన ఎన్నికలు చెప్పిన తప్పకుండా నువ్వు ఎప్పటికీ పెద్ద నాయకుడు అయితే అని చెప్పి సింగతుర్తి మీటింగ్లోనే చెప్పాను. ఎందుకంటే అతని స్టైల్ నాకు తెలుసు కాబట్టి సింపుల్గా ఉంటూ ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా స్పందించే వ్యక్తి. ఇకపోతే మీ అందరికీ కూడా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ శాఖ మంత్రిగా మురళి గారికి తప్పకుండా నేను ఆశీర్వాదం ఇస్తున్నాను. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, నా సపోర్ట్తో పాటు మా ముఖ్యమంత్రి గారి సపోర్టు. ఇలాంటి సినిమాలు రావాలి, ప్రజలలో మార్పు రావాలి. కొందరు రాజ్యాంగం మారుస్తామని, కొందరు అదని, కొందరు కులం మతం పేరు మీద జరుగుతున్న ఈ విదేశాలలో ఇండియా ఫైల్స్ లాంటి సినిమాలు ఇప్పుడు అవసరం. 140 కోట్ల జనాభాలో ఈరోజు మనం విభిన్న జాతులు, కులాలు, మతాలు అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం ముందుకు పోగలం. కానీ కులం పేరు మీదనో మతం పేరు మీదనో విమర్శలు చేసుకోవడం మాని కలిసిమలిసి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన గ్రామాలని అభివృద్ధి చేసుకుంటూ పేదవాళ్ళని ఒక చెయ్యి అందిస్తూ పైకి తీసుకురావాల్సిన సమయం. అందుకనే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కోరిన విధంగా చిన్న రాష్ట్రాలు కావాలని చెప్పి 70 ఏళ్ళ కింద రాజ్యాంగం రాసినప్పుడే ఎందుకు చెప్పిందంటే చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అని చెప్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ ఇచ్చినప్పుడు ఈ 10 సంవత్సరాలు మనం ఏం సాధించుకున్నాం ఒకసారి ఇంకా చూస్తే శూన్యంలా అనిపించి ఇవాళ తెలంగాణ గీతాన్ని మొదలు పెట్టించుకున్న మా ముఖ్యమంత్రి గారు ఇదే కీరవాణి గారు ప్రపంచంలో మన తెలుగు జాతిని కీర్తి పతాకాన్ని తీసుకెళ్లిన కీరవాణి గారు తెలంగాణ గీతానికి ఇలా గ్రామాన వింటుంటే మాకు నిజంగా ధన్యవాదాలు సార్. ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటే మీరు నటించిన అన్నమయ్య సినిమాలు కానీ ప్రతి సినిమా చూస్తాను నేను. ఎందుకంటే సమయం దొరికితే సినిమా చూస్తాను. ఎందుకంటే అదొక్కటే, ఎందుకంటే ఆ టైంలో ఫోన్ మాట్లాడడం కానీ జనరల్గా నేను ఉదయం 4 గంటలకు లేచి 2 గంటలు జిమ్ చేసి ఆ జిమ్ తర్వాత ఎప్పుడు ప్రజలనే ఉంటాను నేను. ఎప్పుడో సమయం దొరికితే నచ్చిన సినిమాలు చూస్తూనే ఉంటాను అలా. అందుకనే మీరన్నా, మీ సినిమాలన్నా, మీ సంగీతం అన్నా, మీ పాటలన్నా, మీ దానిలో అర్థం నిజంగా ఇప్పుడు 2వ పాట, మొదటి పాట 2 పాటలు చూసినాక నాకు ఆడికెళ్ళి జరగబుద్ధి కాలే. మీ అద్దంకి దయాకర్కి చెప్పిన నేను 10 నిమిషాలు కలిసి కీరవాణి గారిని సన్మానం చేయాలి, నాకు అదృష్టం కల్పించిన దయాకర్ నువ్వు, అలాగే నీ నటన జీవనం నిన్ను కూడా అభినందించాలి. కీరవాణి గారిని ఎందుకంటే అవార్డు వచ్చిన తర్వాత మనం రాష్ట్రపతి తర్వాత కూడా ఎప్పుడు అఫీషియల్గా సన్మానం చేయాలి. కాబట్టి నాకు అవకాశం, అదృష్టం కల్పించడం, సన్మానం చేసిపోతా అని చెప్పి అన్నాన్ని 2 గంటల పైన ఎందుకు కూర్చున్నాం. ఉదయం 4 గంటలకు లేచి దాదాపు 7-8 గంటలు నేను, ముఖ్యమంత్రి గారు, కేంద్ర నేషనల్ అధికారులు, రాష్ట్ర అధికారులు ఈ రీజనల్ లింక్ రోడ్ కానీ హైదరాబాద్ విజయవాడ రోడ్డు మీద ఇవాళ చాలా
వర్క్ లోడ్తో బిజీగా ఉండి ఒక నిమిషం తీరిక లేకుండా ఇక్కడ రాగా అన్నీ మర్చిపోయి మన దేశం ఈ సినిమా ఎట్లా తీసిండు ఇవన్నీ ఇంటూ నిజంగా కూడా మీతో గడపడం మీకు అవకాశం కల్పించిన మా మురళి గారికి, మా దయాకర్, మా తమ్మునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కీరవాణి గారు వారు ఇంకా కూడా ముందు మన మన తెలుగు జాతిని పైకి తీసుకొచ్చే విధంగా ఇంకా కూడా ముందుకు పోవాలని, వారికి నిండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఎందుకంటే అలాంటి వ్యక్తి మన తెలుగు గడ్డపై పుట్టడం నిజంగా తెలుగు వారందరూ కూడా గర్వించదగిన విషయం. అలాగే రాహుల్ ఇప్పుడే మనకు ఒక మంచి యువ సింగర్గా ఇంత క్రేజీ, ఆయన పాటలన్నీ రోజు వింటూ ఉంటాం కార్లో కూర్చొని. మీ అందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరొకసారి మంచి పెద్ద మీటింగ్లో పోయినా ఇంత సాటిస్ఫాక్షన్ ఉండదు, కానీ ఇలాంటి మీటింగ్లో ఇంత మంచి కలుసుకోవడం చాలా సంతోషం. మీకు సంబంధించిన సినిమా రిలీజ్ అప్పుడు కానీ ఇంకా ఏ సహకారం కావాలన్నా మీరు డెఫినెట్గా ఎప్పుడన్నా రావచ్చు. మీ దయాకర్ గారు ఫోన్ చేసినా చాలు, నాకు ఫోన్ చేసినా మీకు థియేటర్లు ఇప్పించే సినిమా, చిన్న థియేటర్లు అంటే సినిమాలు ఇయ్యరు, ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి అదే మినిస్టర్గా నేను చెప్పి మీకు అన్ని విధాల అండగా ఉంటాను. ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరం. నాయకులలో మార్పు రావాలి, పాలకుల్లో మార్పు రావాలంటే ఇలాంటి సినిమాలు రావాలి. కాబట్టి తప్పకుండా మా ప్రభుత్వం నా యొక్క సహకారం ఉందని తెలియజేసుకుంటూ, మా వేదన పాడుతుంటే మా గద్దరన్న జ్ఞాపకం వస్తున్నాడు. గద్దరన్న నన్ను రేవంత్ రెడ్డి గారు మన్మోహన్ బర్త్డే కలిస్తే నన్ను 10 నిమిషాలు ముద్దు పెట్టుకుని నన్ను వదిలిపెట్టాడు. ఎక్కడ కలిసినా కానీ నేను ఎంపీగా నామినేషన్ వేసి చక్కగా గద్దరన్న ఇంటికి పోతే గద్దరన్న వదిన నన్ను వదిన లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టుకొని అలా బెడ్రూమ్లో కూర్చోబెట్టుకొని గంటన్నర మాట్లాడి నన్ను నువ్వు ఏ విధంగా ప్రయాణం చేయాలి అని చెప్తే, నువ్వు చేసే కార్యక్రమాలు చెప్పుకుంటూ పోని చెప్తే, అంతకుముందు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వాడిని ఎంపీగా ఆయన సలహాతో పోతే ఒక పైసా ఖర్చు పెట్టకుండా 8 లక్షల ఓట్లు తీసుకొని ఇవాళ ఎంపీగా గెలిచిన. అందులో ఆయన సలహాలు ఆయన ఎప్పుడు చెప్పేవాడు, నువ్వు తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టినావు, ఎవడు పేదవాడు వచ్చినా సహాయం చేస్తావు, నీలాంటి నాయకుడు కావాలని ఇద్దరు చేయి పట్టుకుపోయి ఇంటి లోపల కూర్చోబెట్టి నాకు కొన్ని సలహాలు చెప్పింది. అందుకని నేను కూడా నాది కూడా మీ సినిమా ఏ విధంగా తీసిందో తప్పకుండా మీలాంటి వారికి నా పూర్తి సహకారం ఉంటుంది. అందరికీ నమస్కారం, గుడ్ నైట్. థ్యాంక్ యూ పెద్దన్న, అందరికీ మంచి స్ఫూర్తినిచ్చిండ్రు. అన్నిటికంటే ముఖ్యంగా వారు తెలంగాణ ఉద్యమకారునిగా చాలా త్యాగమే కాదు, అసలు అలాంటి ఒక పరిస్థితుల్లో ఎవరు కూడా పార్టీని కూడా విడువని పరిస్థితుల్లో వారు బయటకు వచ్చి ఉద్యమాలు చేసినది. వాళ్ళందరికీ సహకరించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కీరవాణి గారికి ఈరోజు వారిది, కానీ మేమే ఎక్కువ తీసుకున్నట్టుగా కనిపించిన, ఎందుకంటే వారితో సాన్నిధ్యం అయితే చాలా మంచి అనుభవం లైఫ్లో. మళ్ళీ ఎప్పుడైనా నేను వారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రవీంద్రనాథ్ గారు అది ఒకటి రిలీజ్ చేయండి, తీసుకురండి. తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ నారాయణ గారు, వెంకట్ అండ్ తదితరులు అద్దంకి దయాకర్కి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి శాలువా కప్పి సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఇట్లా పైకి వదలండి సార్, ఇది ఇట్లా పట్టుకోండి, ఇట్లా క్లాప్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ప్రొడ్యూసర్ గారి అర్ధాంగి హీమామాల బొమ్మకు గారు, మేమందరం ఇక్కడ ఇలా ముళ్ళన ప్రశాంతంగా సినిమాలు తీస్తూ మా అందరికీ ఇలా ఆదరణ అభిమానాలు అందిస్తూ ఈ బొమ్మకు బ్యానర్ ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కనబడని ఇంకొక చక్రం హీమామాల బొమ్మకు గారు. ఓఎన్జీసీలో జనరల్ మేనేజర్ గా వర్క్ చేసి అక్క కనబడరు, ఎవరికి వెనకాల ఉంటారు. ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద నిలబడ్డం మాకు నిజంగా మైక్ అడుగుతుంది. అక్క సభా